సో టార్గెట్ థెరపీ అంటే ఏంటి, ఎటువంటి క్యాన్సర్స్కి మనకి ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది? మనందరికీ తెలుసు, క్యాన్సర్ అనగానే కీమోథెరపీ, మెడిసిన్స్ ద్వారా చేసే ట్రీట్మెంట్ని కీమోథెరపీ అని అంటారు. సో ఈ కీమోథెరపీ ఏంటంటే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాలు, అంటే మనకి శరీరంలో చాలా ప్రదేశాల్లో చాలా టిష్యూస్ బాగా ర్యాపిడ్ టర్న్ ఓవర్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కీమోథెరపీ అనేది ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్ని అటాక్ చేయడం. మామూలుగా ఏంటంటే క్యాన్సర్ కణాలకి ఒక లక్షణం ఉంటుంది, అది ఎక్కువ సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉండి అది అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సో కీమోథెరపీ డ్రగ్స్ అనేవి ఆ ర్యాపిడ్ సెల్ గ్రోత్ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఈ కీమోథెరపీ మెడిసిన్స్ అనేవి సో నార్మల్గా డివైడ్ అయ్యే సెల్స్కి అలాగే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే క్యాన్సర్ సెల్కి డిఫరెన్షియేట్ చేయలేవు. కాబట్టి సో క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ కణాలపైన కూడా ప్రభావం చూపించి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది కీమోథెరపీ వల్ల. ఎస్పెషల్లీ మ్యూకోసైటిస్, వామిటింగ్స్, అలాగే బ్లడ్ తగ్గిపోవటం, ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇది మనకి పేషెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసేదానికి కేవలం క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి నార్మల్ సెల్స్ని ప్రిజర్వ్ చేసే విధంగా డిజైన్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే టార్గెట్ థెరపీ అని అంటాము. సో ఇది టార్గెట్ అనగానే ఏంటంటే మనకి క్యాన్సర్ కణాలపైన ఉండే ఒక ప్రోటీన్ని కానీ ఏదో అబ్నార్మాలిటీని మనం టార్గెట్గా ఐడెంటిఫై చేసి దానికి మనము మెడిసిన్స్ డిజైన్ చేయగలిగితే సో ఆ మెడిసిన్స్ ఓన్లీ ఏ కణాలపైన ఆ అబ్నార్మాలిటీ ఉందో వాటిపైన మాత్రమే ప్రభావం చూపి మిగతా నార్మల్ కణాలపైన ప్రభావం చూపించకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి అందుబాటులో ఉన్నాయి. సో ఈ టార్గెట్ థెరపీ అనే ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎఫెక్టివ్గా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ పైనే పనిచేస్తుంది. కాబట్టి క్యాన్సర్ యొక్క కణాల విభజన అనేది చాలా గణనీయంగా తగ్గించి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడం వల్ల చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్తో మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ కీమోథెరపీ కాకుండా టార్గెట్ థెరపీ ఏమైనా సూట్ అవుతుందా, ఆ టార్గెట్ థెరపీ అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి సో దానికి సంబంధించిన ప్రత్యేక టెస్టులు ఉంటాయి. సో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టార్గెట్ థెరపీ సూట్ అవుతుంది. కాబట్టి ఆ టార్గెట్ థెరపీకి సంబంధించే టెస్టులు చేసుకొని ఆ టెస్టులు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా టార్గెట్ థెరపీస్ డిజైన్ చేయగలిగితే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.